హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ వే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో అందరికీ చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని ఈరోజు క్లియర్ చేస్తాను, ఓకేనా? సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్, ఓకేనా? చూడండి, ఇంకా డౌట్స్ చూస్తే ఫస్ట్ డిగ్రీ కంప్లీటెడ్, సర్టిఫికేట్ ఇంకా రాలేదు, ఆగస్ట్ 1 తర్వాత వస్తే ప్రాబ్లం అని చాలామంది అడిగారు. సో దీంట్లో పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీ సర్టిఫికేట్ మీద కూడా రిజల్ట్కి ఒక 2-3 డేస్ తర్వాత డేట్ ఉండిద్ది. సో దాని గురించి టెన్షన్ ఏం పడద్దు. మీ సర్టిఫికేట్ మీద ఆగస్ట్ 1 లోపు ముందు డేటే ఉంటుంది. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయని చాలామంది చెప్తున్నారు కాబట్టి. సో రిజల్ట్ రాలేదు అంటే వాళ్ళకి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ 2025 లోపు వచ్చినా ఓకే. ఎందుకంటే నా ఇన్ఫో ప్రకారం ఏంటంటే రిజల్ట్ వచ్చినాక 2-3 డేస్కి సర్టిఫికేట్స్ ప్రిపేర్ అవుతాయి అన్నమాట. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ డేట్ వేసి ప్రిపేర్ అవుతారు, ఓకేనా? సో నా డాక్యుమెంట్స్లో కూడా అంతే, 2 డేస్ గ్యాపే ఉంది నా రిజల్ట్కి, నా డాక్యుమెంట్ మీద డేట్కి. ఒకవేళ రిజల్ట్ వచ్చిన డేట్ వేసినా అందులో ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఓకేనా? దాని గురించి అయితే వరి అవ్వద్దు. నెక్స్ట్ ప్రొవిజనల్ సరిపోద్దా డీవీకి అని అడిగాడు. ప్రొవిజనల్తో పాటు మార్క్ షీట్స్ ఉంటే బెటర్. అది కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ అయినా లేదా ఇండివిజువల్ సెమ్ ఆర్ ఇయర్ మార్క్ షీట్ అయినా పర్లేదు, ఓకేనా? నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి? కోర్ సబ్జెక్టులు ఇస్తే సరిపోతే లాంగ్వేజ్ కూడా కలపాలని అడిగాడు. సో పర్సంటేజ్లో కోర్ సబ్జెక్ట్తో పాటు లాంగ్వేజ్తో కూడా ఇంక్లూడ్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ యూజీసీ అప్రూవల్ ఉంది, ఆ సర్టిఫికేట్ ఎలా క్యారీ చేయాలని అడిగారు, అంటే ఎక్కడ దొరుకుతుంది అడిగాడు. సో నార్మల్గా ఏ బోర్డు అయినా సర్క్యులర్ కానీ నోటీస్ కానీ ఇష్యూ చేస్తుంది. నేను ఈ కాలేజ్కి అప్రూవల్ ఇస్తున్నాను డిస్టెంట్ ఎడ్యుకేషన్ కోసమని. సో డిపెండ్స్ ఆన్ మీది సర్క్యులర్లు ఇచ్చారా, పర్టికులర్గా ఇండివిజువల్గా ఇచ్చారని చెప్పేసి ఒకసారి కాలేజీని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గర అప్రూవల్ కాపీ ఉండిద్ది, ఆ కాపీ అడగండి, ఇస్తారు. అది ప్రాబ్లం, అది డీవీకి క్యారీ చేస్తే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ క్లారిఫికేషన్ ఇన్ డీటెయిల్ అని అడిగారు. సో ఈడబ్ల్యూఎస్ చాలామంది ఏం చెప్తున్నారంటే నవంబర్లో అప్లై చేశాను, ఫిబ్రవరిలో అప్లై చేశాను, నాకు మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తుంటే ఇవ్వట్లేదని చెప్పారు. సో నువ్వు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అప్లై చేసావు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? రీసెంట్గా అప్లై చేసావు, 1 year తర్వాత ఇస్తాను అని చెప్తాను అని చెప్పారు కామెంట్స్లో. బట్ యాక్చువల్గా నువ్వు 1 year ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అప్లై చేసావు, ఇది కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి మళ్ళీ అప్లై చేయాలి. నువ్వు నవంబర్లో కానీ ఫిబ్రవరిలో కానీ అప్లై చేస్తే మన డాక్యుమెంట్ అనేది వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2023-24 అని వస్తుంది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం రావాలి? వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2024-25. అంటే నువ్వు ఇప్పుడు తీసుకుంటే 25 March 31 లోపు ఏ నోటిఫికేషన్ పడ్డా ఆ నోటిఫికేషన్ అన్నిటికీ నీది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సరిపోద్ది అనమాట, ఓకేనా? సో అడగండి, సార్ ఇట్లా ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అయింది, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఉంది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ రాలేదు అని చెప్పేసి అడగండి, ఇస్తారు, ఓకేనా? నెక్స్ట్ ఓబీసీ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవన్నీ క్లారిఫై చేస్తాను. ఓబీసీ సర్టిఫికేట్ ఓబీసీ అండ్ ఎన్సీఎల్ డిఫరెంట్ అని అడిగాడు. మనకి ఆ 2 డీవీకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓబీసీ అప్లై చేసేటప్పుడు నువ్వు నాన్ క్రీమీ లేయర్ అని ప్రూవ్ అవ్వడానికి నువ్వు వాళ్ళకి నేను నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి నువ్వు మీ మండల ఆఫీస్లో ఇస్తావు. దానికి అవసరం లేదు. మనకి ఓబీసీ సర్టిఫికేట్లో వాళ్ళు రాస్తారు లాస్ట్ పాయింట్లో. సో దిస్ క్యాండిడేట్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్రీమీ లేయర్ అని చెప్పేసి. సో దానికి సపరేట్గా ఎన్సీఎల్ అవసరం లేదు డీవీకి అప్పుడు, ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్ మీద మెజిస్ట్రేట్ సిగ్నేచర్ లేదు, తహసీల్దార్ సైన్ ఉంది అని చెప్పారు. సో తహసీల్దార్ కూడా మెజిస్ట్రేటే, ఓకేనా? కలెక్టర్ అనే జిల్లా వరకు మెజిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి, జడ్జి కాకుండా. నెక్స్ట్ జడ్జికి మెజిస్ట్రేటివ్ పవర్స్ ఎలా ఉంటాయో ఎంఆర్ఓకి కూడా మండల వైజ్ మెజిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఓబీసీ సెంట్రల్ ఫార్మేట్ కంపల్సరీగా ఏపీ సచివాలయం ఇస్తారా, సరిపోతుంది. సో ప్రజెంట్ ఏపీ సచివాలయం ఇచ్చే అయితే ఓబీసీ సెంట్రల్ ఫార్మేట్లోనే ఇస్తున్నారు, ఓకేనా? ఆ ఓబీసీ సర్టిఫికేట్లో కింద ఫాలోడ్ బై ద ఆర్ కంపైల్డ్ విత్ ద రిజల్యూషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. ఆ లైన్ ఉంటే అది సెంట్రల్ ఫార్మేటే, ఓకేనా? అండ్ ఏపీలో అయితే ప్రజెంట్ ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ అయినా సెంట్రల్ ఫార్మేట్లోనే వస్తుంది. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ డిఫరెంట్ అంటే బోత్ ఆర్ డిఫరెంట్, సేమ్ కాదు. మనకి డీవీకి ఎన్సీఎల్ అవసరం లేదు, ఓబీసీ ఒకటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్రూషియల్ డేట్, చాలామంది సర్టిఫికేట్స్ ఆగస్ట్ 1 అని మిస్కన్సెప్షన్లో ఉన్నారు. ఏజ్ లిమిట్కి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే ఆగస్ట్ 1 అనేది క్రూషియల్ డేట్. మన డాక్యుమెంట్స్ అన్నిటికీ
జూలై 24th అనేది క్రూషియల్ డేట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డాక్యుమెంట్స్ ఏమన్నా సబ్మిట్ చేయాలనుకుంటే రిజర్వేషన్కి సంబంధించి అవన్నీ జూలై 24th లోపు ఉండాలి. ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్కి ఎలా అప్లై చేయాలి? సో ఈ ఫార్మేట్కి అప్లై చేయాలి అంటే ఆ స్టేట్లో ఆ ఫార్మేట్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నువ్వు కంపల్సరీగా ఆ ఫార్మేట్లో అప్లై చేయాలని, లైక్ నువ్వు చేసినంత మాత్రం ఆ ఫార్మేట్లు ఇవ్వాలని లేదు. నువ్వేం చేస్తావు అంటే అప్లై చేయి. ఇచ్చే ఫార్మేట్ లైక్ సెంట్రల్ ఫార్మేట్ కాకపోతే మన నోటిఫికేషన్ ఎనెక్సర్స్ ఉంటాయి కదా, అందులో లైక్ ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, అది డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మేట్లో ఫిల్ చేసి నువ్వు బై హ్యాండ్ ఫిల్ చేసి అక్కడ సైన్ చేయించుకో, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ 2014ది సరిపోతుంది. సో ఎస్సీ ఎస్టీ డాక్యుమెంట్స్ అనేది లైఫ్ లాంగ్ ఒకటే ఉంటుంది కాబట్టి నువ్వు ఏ ఇయర్ తీసుకున్నా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ సరిపోతాయి. ఓకే. నెక్స్ట్ పీడబ్ల్యూ ఎలిజిబుల్ అయిన పోస్ట్ ఏంటి? సో చాలా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈచ్ పోస్ట్ దగ్గర ఏ ఎలిజిబిలిటీ లేవో, లైక్ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, ఏ హ్యాండిక్యాప్డ్ ఎలిజిబిలిటీ లేవో లిస్ట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పెక్టర్ ఉంది. ఇన్స్పెక్టర్ అనేది లైక్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లేదా ప్రివెంటివ్ ఆఫీసర్ కానీ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ కానీ మనకి విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎలిజిబుల్ కాదనుకోండి, లాస్ట్లో చెప్తారు విజువల్లీ పోస్ట్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కింద విజువల్లీ హ్యాండిక్యాప్డ్ హెచ్హెచ్కి నాట్ ఎలిజిబుల్ అయితే హెచ్హెచ్ అని రాసి ఉంటారు. సో అది నోటిఫికేషన్లో చూడండి. అన్ని పోస్టులు మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో నేను లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను, నేను ఎలా అప్లై చేయాలంటే, సో మీరు లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయితే మనం అప్లై చేసేటప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ చెప్పాను. అప్లై చేసేటప్పుడు పాస్డ్ ఆర్ అపీరింగ్ అని ఉంది. అపీరింగ్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోద్ది. ఓకేనా? అండ్ మీ డాక్యుమెంట్స్ అయితే ఆగస్ట్ 1 లోపు ప్రజెంట్ అపీరింగ్ అంటే లైక్ ప్రజెంట్ పర్సూ చేస్తుంటే ఆ డాక్యుమెంట్స్ అయితే ఆగస్ట్లో 1 లోపు ఉండవు. బట్ మీకు ఇది అటెంప్ట్ ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. డీవీలో జస్ట్ షార్ట్ లిస్ట్ అయితే అవరు, రిజెక్ట్ అవుతారు. ఆగస్ట్ 1 తర్వాత ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళంటే వాళ్ళు ఆగస్టు ముందు వస్తుంది డాక్యుమెంట్ మీద డేట్. బట్ లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మాత్రం సో మీరు అటెంప్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ సీజీఎల్లో వెయిటింగ్ లిస్ట్ ఏమి ఉండదు. నువ్వు తీసుకోకపోతే ఆ పోస్ట్ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ యాడ్ చేస్తారు. సో ఆ నెక్స్ట్ ఇయర్ ఎందుకు యాడ్ చేస్తారంటే నువ్వు తీసుకోలేదనుకోండి, నీకు పర్టికులర్ 6 months పీరియడ్ ఉంటుంది. ఆ 6 months పీరియడ్లో నువ్వు ఎప్పుడైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఆ పీరియడ్ కొలాప్స్ అయిన తర్వాతే ఆ పోస్ట్ అనేది యాడ్ చేస్తారన్నమాట ఆ నెక్స్ట్ ఇయర్కి. సో ఆ 6 months పీరియడ్లో నోటిఫికేషన్ వచ్చేసింది అనుకో, నీ పోస్ట్ ఆ నోటిఫికేషన్లో రాదు, ఆ నెక్స్ట్ నోటిఫికేషన్లో వస్తుంది. నెక్స్ట్ జేఎస్ఓ అండ్ అదర్ పోస్టులు. సో జేఎస్ఓకి మనకి చెప్పాను కదా, మ్యాథ్స్లో ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో 60% ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ ఉండాలి. మిగతా అన్ని జాబ్స్కి ఎలిజిబులే, నార్మల్ డిగ్రీ ఉంటే మిగతా అన్ని జాబ్స్కి ఎలిజిబులే. ఈ 2 పోస్టులకు మాత్రం ఈ 2 ఎక్స్ట్రా ఎలిజిబిలిటీస్ ఉండాలి. ఓకేనా? ఇంకో డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాట్ ఉంది, నేను జేఎస్ఓ కూడా రాశాను, నాకు జేఎస్ఓ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు. జేఎస్ఓ సెకండ్ పేపర్ కదా, ఈ మొత్తం కలిపితే కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు. నాకు ఇప్పుడు మిగతా పోస్టులలో నాకు ఒకవేళ కట్ ఆఫ్ రీచ్ అయితే జాబ్ ఇస్తారంటే అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. నువ్వు ఫస్ట్ పేపర్లో నీకు 390కి 310 వచ్చినాయి అనుకోండి, నువ్వు ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతావు నువ్వు ప్రిఫర్ చేసుకుంటే ఆ జాబ్ నీకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్ఓ పేపర్ కూడా కలిపారు, నీకు ఈ పోస్ట్లో కొన్ని జాబ్స్కి సెలెక్ట్ అంటే లైక్ మెరిట్ లిస్ట్ క్లియర్ చేసావు, జేఎస్ఓకి క్లియర్ చేసావు. సో నువ్వు ఫస్ట్ జేఎస్ఓ పెట్టుకున్నావు అనుకోండి, ఫస్ట్ జేఎస్ఓ వచ్చింది. నువ్వు ఫస్ట్ జేఎస్ఓ కాకుండా ఈ లిస్ట్లో ఇది కూడా నువ్వు ఈ 390కి కూడా కొన్ని జాబ్స్కి సెలెక్ట్ అవుతావు కదా, మెరిట్ లిస్ట్ క్లియర్ చేస్తావు కదా. సో ఈ జాబ్స్ ఫస్ట్ పెట్టుకున్నావు అనుకోండి, నీకు జేఎస్ఓ రాదు, ఈ జాబ్స్ నీకు వస్తాయి అన్నమాట. ఒకవేళ నీ జేఎస్ఓ పెట్టుకోలేదు, నువ్వు ఎలిజిబుల్ కాలేదనుకోండి, సో ఈ జాబ్లో నువ్వు మెరిట్ లిస్ట్ ఉంటే ఈ 390 మార్క్స్కి నీకు ఇందులో నీకు ఈ జాబ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో అది పెట్టుకున్నా ఈ జాబ్స్ రాకుండా అట్లా ఏమి ఉండవు. సో దాని గురించి టెన్షన్ అయితే ఉండద్దు. నెక్స్ట్ ఇంకొన్ని డౌట్స్ నేను స్క్రీన్ షాట్ తీసాను, 1 minute చెప్తాను.
సార్ నాకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జూలై 1 వచ్చింది. నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఆధార్ కార్డులో సర్నేమ్ చేంజ్ చేశాను. ఇప్పుడు నేను కొత్త ఆధార్ తీసుకెళ్ళవచ్చా? ప్లీజ్ చెప్పండి. జూలై 1 ఎగ్జామ్ ఉంది, మ్యారేజ్ తర్వాత. ఓకే, అప్లై చేసేటప్పుడు న్యూ సర్నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను సో అప్లై చేసేటప్పుడు మీరు ఏ సర్నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్ ఉన్న ఆధార్ కార్డే తీసుకెళ్ళండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, మ్యారేజ్ అయింది అనుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు కొత్త సర్నేమ్ ఇచ్చుంటారు కదా, ఆ ప్రూఫ్ ఉన్న ఐడియా తీసుకెళ్ళండి. ఆధార్ అయితే ఆధార్ నేమ్ చేంజ్ చేసుకుంటారు కదా, ఆ ఐడి. లేదా పాన్ కార్డులో అయితే ఫ్యామిలీ నేమే వచ్చింది, కొత్త హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు రాదు, అది ఓకే. సో చేంజ్ చేసిన ఆధార్ తీసుకెళ్ళండి. ఒకవేళ ఎవరైనా చేంజ్ చేయలేదనుకోండి, అప్పుడు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, లేదా నేను నిన్న వీడియోలో చెప్పేటప్పుడు చెప్పాను, మీ హస్బెండ్ పాస్పోర్ట్ ఉంటుంది కదా, పాస్పోర్ట్లో హస్బెండ్ ఆఫ్ అని చెప్పేసి మీ నేమ్ ఉంటుంది కదా, అలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకెళ్ళండి. ఓకే, నేను నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను వీటన్నిటి గురించి, ఒకసారి ఆ వీడియో చూడండి. అన్నయ్య నాకు ఇంటర్లో 50% మార్క్స్ మాత్రమే ఉన్నాయి, నేను సిహెచ్ఎస్ఎల్ ఎలిజిబుల్. సో నీకు సిహెచ్ఎస్ఎల్ అన్ని జాబ్స్కి ఎలిజిబులే, ఎందుకంటే నీకు ఏ గవర్నమెంట్ జాబ్స్కి నువ్వు పాస్ అయితే సరిపోతుంది. పర్టికులర్ ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి ఇంకా రాలేదు. ఓకేనా? సో మొత్తం అన్ని జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. సీజీఎల్లో కూడా అంతే, ఓన్లీ మనకి పర్టికులర్గా మెన్షన్ చేశాను అనుకో నోటిఫికేషన్, ఈ జాబ్స్కి ఎంత పర్సంటేజ్ ఉండాలని, అప్పుడు నువ్వు ఎలిజిబుల్ అవ్వు. ఓకే, నార్మల్గా సీజీఎల్ నోటిఫికేషన్ చూసుకుంటే నేను ఎక్కడ అడగలేదు నీకు డిగ్రీలో ఎంత పర్సంటేజ్ ఉండాలని. సో నువ్వు డిగ్రీ పాస్ అయితే చాలు, నువ్వు సీజీఎల్కి ఎలిజిబుల్. అందులో ఇంటర్లో 60% లేకపోతే మ్యాథ్స్లో నువ్వు జేఎస్ఓ పోస్ట్ ఖర్చు ఓన్లీ ఒక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ చూస్తే ఓబీసీ ఎలా తీసుకోవాలంటే, లైక్ మీరు ఏపీ అయితే సచివాలయంలో సచివాలయం అప్లై చేయండి. అది వీఆర్ఓ సైన్ చేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అడుగుతారు మిమ్మల్ని, ఏదన్నా లైక్ ఆధార్ కార్డు, మీ ఫాదర్ ఆధార్ కార్డు అవి ఇస్తే సచివాలయంలో అప్లై చేస్తారు. ఓకే, హాయ్ బ్రో, మై ఏజ్ 28%. ఓకే, ఇది రిజర్వేషన్ మీద అడిగారు. కొంతమంది ఇప్పుడు మనకి సీజీఎల్ ఉంది, కొన్ని పోస్టులు 27 ఏజ్ లిమిట్ ఉంది, కొన్ని పోస్టులు 30 ఏజ్ లిమిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓబీసీ క్యాండిడేట్ అనుకోండి, నాది 28 ఇయర్స్ లేదా 29 ఇయర్స్. ఇప్పుడు నేనేమవుతుందంటే 2 పోస్టులకి ఎలిజిబుల్ అవుతాను. అట్లా 30 ఇయర్స్ ఉన్న పోస్ట్కేమో నేను జనరల్లో క్రాక్ చేయొచ్చు, ఓబీసీ కేటగిరీలో క్రాక్ చేయొచ్చు. అంటే ఓబీసీ కట్ ఆఫ్ క్రాక్ చేసిన జాబ్ వచ్చింది, జనరల్ కట్ ఆఫ్ క్రాక్ చేసిన జాబ్ వచ్చింది. ఏదైతే 27 ఇయర్స్ ఉంది కదా, ఆ జాబ్స్ మాత్రం నేను ఓన్లీ ఓబీసీ కేటగిరీలో ఉన్న జాబ్స్కి మాత్రం ఎలిజిబుల్. యూఆర్ కేటగిరీలో ఉన్న జాబ్స్కి నేను ఎలిజిబుల్ అవ్వను. సో ఆ కట్ ఆఫ్ ఓబీసీ కట్ ఆఫ్ రిచ్ అయితే, సో ఎనీవే జనరల్ కట్ ఆఫ్ కంటే ఓబీసీ తక్కువ ఉండేది కాబట్టి ఆ కట్ ఆఫ్ ఓన్లీ ఆ ఓబీసీ జాబ్స్కి మాత్రం ఎలిజిబుల్ అవుతాం 27 ఇయర్ ఉన్న ఆ పోస్టులకి. ఓకేనా? ఇది ఈ అప్లై టు ఏ నోటిఫికేషన్ కానీ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్కి ఉంది 25, 27 ఉంది. సో నీ ఇయర్స్ నువ్వు 26 అనుకోండి, నువ్వు 25 ఇయర్స్ ఉన్న జాబ్స్కి అందులో ఓబీసీ కేటగిరీలో ఏ జాబ్స్ ఉన్నాయో అందుకే వాటికే ఎలిజిబుల్ అవుతారు. అదే 27 ఉన్న జాబ్స్లో అయితే ఓబీసీకి ప్లస్ జనరల్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? జనరల్ అంటే అది ఏది కేటగిరీ కాదు, అందరూ ఎవరైనా రాసుకోవచ్చు జనరల్లో. ఓకేనా? అందుకని నువ్వు జనరల్ కూడా ఎలిజిబుల్ అవుతావు. జనరల్కి ఎస్సీ, ఎస్టీ ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు, ఈడబ్ల్యూఎస్. సో దానికి క్యాస్ట్తో సంబంధం లేదు. సో అదే నీ ఏజ్ దాటిపోతే అప్పుడు నువ్వు ఓన్లీ నీ కేటగిరీ ఉన్న జాబ్స్కి మాత్రం ఎలిజిబుల్ అవుతావు. నెక్స్ట్ వచ్చేసరికి, హాయ్ సార్, నాకు మెంటల్ డిసేబిలిటీ ఉంది, పీడబ్ల్యూ సర్టిఫికేట్ లేదు, నాకు ఆ సర్టిఫికేట్ వచ్చేలోపు డేట్ అంత ఉండాలి. సో ఆ సర్టిఫికేట్ వచ్చేలోపు డేట్ అయితే జూలై 24th లోపే ఉండాలి. ఓకేనా? బట్ మెంటల్లీ డిసేబుల్ అంటే ఫిజికల్, ఓకే, నువ్వు జాబ్కి ఫిట్టా లేదని చెప్పేసి అది కూడా ఒక డౌట్. లైక్ మెడికల్ టెస్ట్లో మెంటల్లీ డిసేబిలిటీ అంటే మెంటల్లీ అన్ఫిట్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వరు కదా. సో చూసుకోండి దీని గురించి ఒకటి. సో ఇదే మెడికల్లీ ఫిట్ అంటే నువ్వు జాబ్ చేసే స్థితిలో ఉన్నావా లేవా అని చెప్పేసి అది. ఓకేనా? నెక్స్ట్ 0 seconds ఉన్నా, నేను పీడబ్ల్యూడీ క్యాండిడేట్, ఓహెచ్ఎల్ క్యాండిడేట్ లాస్ట్ టైం. సో లాస్ట్ టైం నీకు స్క్రైబ్ లేదా 20 minutes ఎక్స్ట్రా ఇచ్చారంటే నువ్వు అప్లై చేసుకునేటప్పుడు క్లియర్గా చూడు, వాళ్ళు అడుగుతారు నీకు ఎక్స్ట్రా టైం కావాలా, స్క్రైబ్ కావాలని చెప్పేసి. అలాంటి మిస్టేక్స్ చేస్తే నీకు ఈసారి రాలేదంటే మేబీ నువ్వు అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు.
బట్ ఎవరైనా అదర్ కేటగిరీ ఎవరైనా మీకు స్క్రైబ్ కానీ ఎక్స్ట్రా టైం కావాలంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. అందులో స్క్రైబ్ కావాలన్నా లేదా పర్టికులర్ పాయింట్ లైక్ పర్టికులర్ పారా అని ఇస్తారు, ఆ పారా చూసుకోండి. అందులో మీకు ఎక్స్ట్రా టైం వచ్చే ఛాన్స్ ఉంది. సో అది ఎస్ అని పెడితే మీకు ఎక్స్ట్రా టైం వస్తుంది అనమాట. అలాంటివి జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. నెక్స్ట్, హాయ్ సార్, నా ఓబీసీ సర్టిఫికేట్ డేట్ నేను ఆల్రెడీ ఇది క్లారిఫై చేశాను. ఓకేనా? ఓబీసీ సర్టిఫికేట్ 3 ఇయర్సా లేదా 1 ఇయర్ అంటే బై రూల్ నాకు చాలామందికి తెలిసిందంటే 3 ఇయర్స్ అనుకుంటారు చాలామంది. ఎగ్జాక్ట్ నేను చాలా సెర్చ్ చేశాను 3 ఇయర్స్ 1 ఇయర్ సర్క్యులర్స్ ఏమైనా ఉన్నాయని. బట్ నాకు సర్క్యులర్స్ అయితే ఏం దొరకలేదు. బట్ మా కొలీగ్స్ అడిగినప్పుడు ఓబీసీ అనేది 3 ఇయర్స్ అని చెప్పారు. బట్ కొంతమంది అయితే 1 ఇయర్ లైక్ నార్త్ సైడ్ వాళ్ళు అంటారు డీవీ చేసేటప్పుడు 1 ఇయర్కి యాక్సెప్ట్ చేశారు. సో దానికోసం నేను మా బ్యాచ్ వాళ్ళు కూడా మళ్ళీ అప్లై అంటే ఫిజికల్ ఫార్మాట్ తీసుకెళ్ళి ఫిజికల్గా సైన్ చేయించాను అని చెప్పేసి చెప్పారు. సో ఎందుకైనా మంచిది మీరైతే మళ్ళీ అప్లై చేసుకోండి ఓబీసీకి. జూలై 24 లోపు వస్తే బెటరే కదా. ఒకవేళ మీరు ఏప్రిల్ 1 24 తర్వాత తీసుకుంటే అవసరం లేదు. ఏప్రిల్ 1 2024 ముందు ఉంటే ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డీవీలో ఏ చిన్న ప్రాబ్లం కూడా అవ్వకుండా ఉంటాను. ఓకేనా? సో చాలామంది మన తెలుగు వాళ్ళు డీవీ చేస్తే లైక్ నేను డీవీ చేసినప్పుడు నేను 3 ఇయర్స్ యాక్సెప్ట్ చేశాను ఓబీసీ. కొంతమంది నార్త్ సైడ్ వాళ్ళు డీవీ చేసేటప్పుడు అంటే 1 ఇయర్ ఓన్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్గా అడిగారు. సో మీరు అప్లై చేయాలనుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేసుకుంటేనే బెటర్. వస్తే ఆల్రెడీ టైం ఉంది కాబట్టి వచ్చింది. మీరు తెలియక ఒకవేళ డీవీ అప్పుడు 1 నాకు ఇయర్దే కావాలని అనుకోండి, నువ్వు తెలియక వెళ్తే అదొక ఓకే నేను తెలియక తేలేస్తానంటే అది నువ్వు సపరేట్ ఫీల్ అవుద్ది. నువ్వు తెలిసి కూడా ఆ రోజు నేను తీసుకొని ఉంటే అంటే పర్టికులర్ నిన్ను డీవీ చేసిన వాడు అడగొచ్చు అడగకపోవచ్చు. ఒకవేళ అడిగాడు అనుకోండి వాడికి ఛాన్సే ఉంటుంది ఎందుకో. మళ్ళీ ఆ రోజు తెలుసు నేను అనవసరంగా తీసుకోలేదు 3 ఇయర్స్ ఉందనుకోని. సో అలాంటివి ఉండకూడదు అనుకుంటే తీసేసుకోండి, ఏం కాదు. సార్ ఈడబ్ల్యూఎస్కి అప్లై చేశాను, నాకున్న ప్రాపర్టీ హస్బెండ్ సార్ నేమ్తో ఉంది. సో ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసినప్పుడు నీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తే సరిపోతుంది. నీ ప్రాపర్టీస్ ఎవరు అడగరు ఇక్కడ, ఎవరి పేరు మీద ఉన్నదా అని చెప్పేసి. సో సర్టిఫికేట్ మాత్రమే చూస్తారు. ఓకేనా? నెక్స్ట్, ఓకే, అవే డౌట్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దీనికైతే రిప్లై చేస్తాను. ఇంకా డౌట్స్ మీద వీడియో చేయలేను. మ్యాక్సిమం అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఓకేనా? చాలామంది డౌట్స్ ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ మీద క్లారిటీ అడుగుతున్నారు. సో ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మాట్ అంటే కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటే సరిపోతుంది. సో ఫార్మాట్ కావాలంటే మన నోటిఫికేషన్లో కూడా ఉంటాయి, చూసుకోండి. నేను నోటిఫికేషన్ వీడియో చేసినప్పుడు చెప్పాను 96 or 93 నుంచి సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.